నమస్తే. నేను కృష్ణాంజనేయులు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వివేకానందరెడ్డి హత్యకు సంబంధించినటువంటి వ్యవహారం. దీంట్లో సింపతి ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వచ్చేటువంటి ఓట్లు తమకు వస్తాయని, గెలవచ్చు అని, కడపలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించవచ్చు అనేటువంటి ఆశలతో ఉన్నారు. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ఎంపీగా వైఎస్ షర్మిల నిలబడుతున్నట్లుగా ప్రకటించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడైనటువంటి అవినాష్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా తాను పోటీ చేస్తున్నానని, హత్యల కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు తన అన్న గురించి పరోక్షంగా మాట్లాడుతూ వాళ్ళు సహకరిస్తున్నారని షర్మిల ఆరోపణలు చేసి, ఇక్కడ హత్య రాజకీయాలు, దీనికి వ్యతిరేకంగా మేము న్యాయం కోసం నిలబడుతున్నాం, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కడపలో ఎంపీగా తాను ఓడిస్తాను అంటూ కూడా ఆవిడ మాట్లాడారు. అయితే కడప ఎంపీగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అవినాష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఆయన పోటీ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య పోటీ ఉంటుందా? ఆల్రెడీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరఫున తెలుగుదేశం అభ్యర్థిగా భూపేష్ రెడ్డి కూడా అక్కడ పోటీ చేస్తున్నారు. భూపేష్ రెడ్డి పేరుని ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మరి ఏం జరగబోతుంది? షర్మిల పోటీ అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగిస్తుందా, ఎవరిని గెలుపు వరించేదానికి అవకాశం ఉంది అనేటువంటి చర్చ ఆసక్తికరంగా మారింది. వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా ఉంది. 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. 2014లో మన రాష్ట్రం విడిపోయింది. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో బరిలో దిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడినటువంటి నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వైఎస్ వివేకానందరెడ్డిని ఎంపీగా అక్కడ పోటీ చేయించారు. కడప అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాజకీయం కూడా చేశారు వివేకానందరెడ్డి. అప్పుడు జరగనటువంటి నష్టం ఇప్పుడు అదనంగా షర్మిల రావడం వల్ల అదనపు నష్టం ఏం జరగదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఈ విధమైనటువంటి కుట్రలు గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ విధమైనటువంటి కుట్రలు చేస్తుంది మా కుటుంబం మీద, ఈ విధమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీళ్ళు ఏమీ చేయలేరు అనేటువంటి విధంగా అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఎన్నికల్లో ఓటు చీలటము, అదేవిధంగా గెలుపోవటములు, షర్మిల ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది? షర్మిల టార్గెట్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం, అవినాష్ రెడ్డిని ఓడించడం. మరి షర్మిల బలం సరిపోయిద్దా? కాంగ్రెస్ బలం సరిపోయిద్దా? ఎంపీగా షర్మిల గెలవగలదా? కాంగ్రెస్ పార్టీకి 2014లోను 2019లోను రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఎక్కడ డిపాజిట్లు కూడా రాలేదు. 1.25% ఓట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు షర్మిల రాగానే, షర్మిల పీసీసీ పగ్గాలు చేపట్టగానే ఏం కాంగ్రెస్ పార్టీ గెలిచేంత పరిస్థితికి వచ్చేస్తుందా? కడపలో గెలిచేస్తుందా? సాధ్యమయ్యేటువంటి పని కాదు. కొన్ని ఓట్లు వస్తే రావచ్చాము. ఎక్కడి నుంచి ఓట్లు వస్తాయి? షర్మిలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే ఓట్లు రావాలి. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ నుంచి చీలిపోయినటువంటి పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తిరిగి షర్మిలకు ఓట్లు కింద వస్తే వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ని అభిమానించే ఓటర్లు వాళ్ళ వైపు నుంచి కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ రావాలి అని అంటే వైఎస్ఆర్ కుటుంబంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఆయన నాయకత్వంలో పార్టీ నడుస్తుంది. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ మొన్నటి వరకు షర్మిల తెలంగాణలో రాజకీయం చేసినప్పుడు విజయమ్మ షర్మిల వెనకే ఉన్నారు.
షర్మిల రాజకీయాల్లో సక్సెస్ అవ్వాలి అని తపన పడ్డారు. అయిపోయింది. తెలంగాణలో మొత్తము పెట్టేబేడ సర్దుకున్నారు, పార్టీని ఎత్తేసారు, కాంగ్రెస్ పార్టీలో కలిపారు షర్మిల. మరి విజయమ్మ షర్మిలకు సపోర్ట్ చేయలే, షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరలా, వ్యతిరేకించారు ఇండైరెక్ట్గా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటానికి. ఎందుకు? కాంగ్రెస్ పార్టీయే జగన్మోహన్ రెడ్డిని కేసులు పెట్టి వేధించింది అనేటువంటి దాని మీద షర్మిల, విజయమ్మ, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కుటుంబీకులందరూ ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు షర్మిల ప్లేట్ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలో చేరితే విజయం ఎందుకు చేస్తారు? చేరలేదు. మొన్న బస్సు యాత్ర సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి దగ్గర ప్రార్థనలు చేసి మరి తన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ అడ్డంకులు ఎవరైతే అడ్డంకులు సృష్టిస్తున్నారో వాళ్ళందరి నుంచి కాపాడు ప్రభు అంటూ ప్రార్థన చేసి జగన్మోహన్ రెడ్డికి ఆశీర్వాదనాలు ఇచ్చి విజయమ్మ బస్సు యాత్రకు పంపించారు. అంటే విజయం ఎవరు వైపు ఉంది? జగన్మోహన్ రెడ్డి వైపు. రాజశేఖర రెడ్డి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి. మరి వీళ్ళందరూ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబం అంతా ఒకవైపు ఉంటే షర్మిల ఒక్కతే రాజకీయం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరితే వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు వీళ్ళే ఉన్నప్పుడు షర్మిల కూటేస్తారా? జగన్మోహన్ రెడ్డిని కాదని, విజయమ్మను కాదని, వైఎస్ఆర్ ఫ్యామిలీని కాదని కేవలం షర్మిల ఈ రోజున అవకాశవాద రాజకీయాలు చేస్తే షర్మిలకు మద్దతు ఇస్తారా? ఇచ్చే అవకాశం. మరి ఎవరు ఓట్లు రావాలి? ఒకవేళ షర్మిల గెలవాలి అంటే సపోజ్ కనీసం పోటీ ఇవ్వాలన్నా సరే ఎవరు ఓట్లు రావాలి? వైసీపీని వ్యతిరేకించేటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి. మరి వీళ్ళేమన్నా మద్దతు ఇస్తారా షర్మిలకి? మద్దతు ఇచ్చి షర్మిల గెలిపించడానికి ప్రయత్నం చేస్తారా? అవినాష్ రెడ్డిని ఓడించడం అనేటువంటిది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి లక్ష్యం కూడా. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ వాళ్ళందరూ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా వివేకానంద రెడ్డి హత్యకు మీద మాట్లాడుతూనే ఉన్నారు. మరి వాళ్ళందరూ ఏమన్నా షర్మిలకు మద్దతు ఇస్తారా? ఒకవేళ మద్దతు ఇచ్చారు అనుకుందామండి. మరి మద్దతు ఇస్తే తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి భూపేష్ రెడ్డి పరిస్థితి ఏంటి? భూపేష్ రెడ్డిని ఎందుకు పోటీ పెట్టారు? పోటీ పెట్టినప్పుడు సంప్రదాయంగా ఉండేటువంటి సైకిల్ గుర్తు అక్కడ పోటీలో ఉన్నప్పుడు సైకిల్ గుర్తు కోట్లేసేవాళ్ళు సైకిల్ గుర్తుకేస్తారు. ఒకవేళ వాళ్ళు అండర్ గ్రౌండ్ లేదని చెప్పినా మనమందరం ఇండైరెక్ట్గా షర్మిలకు మద్దతు ఇద్దామని అందరూ వేసేదానికి అవకాశం లేదు కదా, ఇండైరెక్ట్గా చెప్తే. ఒకవేళ అలా వేశాడు అనుకోండి, కొన్ని షర్మిల కోట్లు, కొన్ని తెలుగుదేశం పార్టీకి ఇట్లా వచ్చినాయి అనుకోండి, ఓట్లు చీలిపోయేదానికి అవకాశం. ఎవరు? ప్రభుత్వ వ్యతిరేక ఓటు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేటువంటిది చేరటం వల్ల ఎవరికి లాభం? ప్రభుత్వానికి లాభం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరటం అనేటువంటిది ఎవరికి లాభం ఉంటుంది? ప్రభుత్వానికి లాభం ఉంటుంది. దానివల్ల ఈ రోజున షర్మిల పోటీ చేయటం వల్ల ఒకవేళ ఎక్కువ ఓట్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంది, ట్రయాంగిల్ పోటీ ఉండేటువంటి అవకాశం ఉందంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాభమైంది. లేదు షర్మిల వరకు షర్మిల ఓట్లు వస్తే తెలుగుదేశం ఓట్లు చేసుకుంటుంది అనుకుంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఓడించేటువంటి పరిస్థితులు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అక్కడ ఓడించలేవు ఈ మూడు కూటమిలు కానీ. ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది. అవినాష్ రెడ్డి సంబంధించినటువంటి విషయంలో ఓటమి చెందాలి అని అంటే ప్రధానంగా ఇక్కడ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఏవైతే సునీత రెడ్డి అదేవిధంగా వివేకానంద రెడ్డి కుమార్తె వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మా అన్న అన్యాయం చేశాడు, నిందితులు సపోర్ట్ చేస్తున్నాడు, అన్నగా కాకపోయినా సీఎంగా అన్న చేయొచ్చు అని ఆవిడ మాట్లాడుతున్నారు. ఇప్పుడు షర్మిల మాట్లాడినా, సునీత రెడ్డి మాట్లాడినా, ఎవరు మాట్లాడినా సరే అందరూ ఏమనుకుంటున్నారు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి అంశం ఏమిటంటే ఈ కేసులో నిందితుడుగా ఉన్నటువంటి ప్రధానంగా హత్య నేనే చేశాను అని ఒప్పుకుని అప్రూవర్గా మారినటువంటి దస్తగిరికి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తుంది, వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి సపోర్ట్ చేస్తుంది, షర్మిల సపోర్ట్ చేస్తున్నారు, హత్య చేసినటువంటి వాళ్ళకే వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో సునీత రెడ్డి మాట్లాడినా, షర్మిల మాట్లాడినా మరి వీళ్ళకి వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించినటువంటి ఆ వ్యవహారంలో అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా వీళ్ళ మీద సింపతి వస్తుందా రాదా? ఎవరిని ప్రజలు నమ్మేదానికి అవకాశం ఉంటుంది అనే దాని మీద ఓటింగ్ పర్సంటేజ్ ఆధారపడి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ సునీత రెడ్డి
లేదు అని అంటే వివేకానంద రెడ్డి సతీమణి, వాళ్ళిద్దరిలో ఎవరైనా సరే, లేదు అంటే షర్మిల అయినా సరే అసలు తెలుగుదేశం పార్టీలోనే చేరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జనసేన బీజేపీ మద్దతుతో గిరా పోటీ చేసి ఉంటే కడప ఎంపీగా, అప్పుడు అవినాష్ రెడ్డికి ఓటమి పరమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొనేటువంటి అవకాశం ఉండేది, వీళ్ళందరూ కలిసి ఒక ప్రయత్నం చేస్తే. లేదు అని అంటే అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వీళ్ళు చేసేటువంటి ప్రయత్నం అయితే మాత్రం ఓటింగ్ పర్సెంటేజ్ చీలేటువంటి అవకాశం ఉంటుంది. వైసీపీ ఓటమికి అయితే మాత్రం అవకాశాలు లేవు. షర్మిల పోటీ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ద్వారాగా ఆవిడకేమన్నా కొన్ని ఓట్లు వస్తాయేమో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేటువంటి పరిస్థితి మాత్రం ఉండకపోవచ్చు. ఒకవేళ తెర వెనకగిన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి షర్మిలకు సపోర్ట్ చేస్తే జరగబోయేటువంటి పరిణామం నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పవన్ కళ్యాణ్ గాజువాకలోను భీమవరంలోను పోటీ చేసినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు వాళ్ళు చివరి నిమిషంలో సైలెంట్ అయ్యారు కొంత ప్రచారంలో. ఎందుకు? జనసేన పవన్ కళ్యాణ్ గెలవాలని. ఏం జరిగింది? ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు, తెలుగుదేశము జనసేన చివరిలో కూడబలుపుకున్నాయి కాబట్టి మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటేద్దాం. అందుకనే పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు కడపలో కూడా షర్మిల అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూటమి కూడబలుక్కున్నా సరే వైసీపీ గెలవడానికి అవకాశం